అందరికీ నమస్కారం. నా పేరు పూర్ణిమ మొక్కపాటి. వివి5 మీడియా నిర్మించినటువంటి ఆ బ్యానర్ మీద వస్తున్నటువంటి కళ్యాణం కమనీయం జీవితం అనే మూవీకి 4 పాటలు రాసే అదృష్టం దొరికింది. దీనికి శ్రీ మురళీ కార్తికేయ గారు మ్యూజిక్ చేశారు. అండ్ ఆ సందర్భానికి తగ్గట్టుగా మంచిగా వచ్చినాయి పాటలన్నీ కూడాను. ఐ థ్యాంక్ యూ రవి గారు అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారు అందరికీ కూడాను చాలా పెద్ద థ్యాంక్ యూ. ఇది నిజంగా చాలా గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ వీళ్ళిద్దరు కూడా ఎంత బాగున్నారో హీరో హీరోయిన్, అసలు ఆ సాంగ్లో చాలా చూడముచ్చటగా ఉన్నారు. అండ్ డిఓపి కూడాను చాలా చక్కటి న్యాయం చేశారు. చాలా మంచి క్లాసీ విజువల్స్ వచ్చినాయి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద హోల్ టీమ్ అండ్ ఐఎమ్ విషింగ్ ఆల్ ది బెస్ట్. నమస్కారం అండి, నా పేరు శ్రీ మురళీ కార్తికేయ. ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలెట్టాలో నాకు తెలియదు. ఐ స్టార్ట్ విత్ మై డైరెక్టర్ రవి లోకిరెడ్డి. వేరే సినిమాకి ట్యూన్స్ చేస్తే ఆ ట్యూన్స్ చేసిన దానిలో ఐడిటి ట్యాగ్లో నా ఈమెయిల్ ఐడి చూసి నన్ను అప్రోచ్ అయ్యి కాల్ చేసి నాకు అవకాశం ఇచ్చారు. అది చెప్పాలంటే లక్ అని చెప్పాలి. అండ్ ఎస్పెషల్లీ అరవింద్ భయ్య, మీ వల్ల నాకు ఈ మూవీ దొరికింది. అండ్ అద్భుతమైన టైటిల్ ఇది. అసలు ఇలాంటి టైటిల్ ఒక కొత్తగా మూవీస్ చేస్తున్న ఒక మ్యూజిక్ కంపోజర్కి ఇలాంటి టైటిల్ దొరకడం కూడా పెద్ద విషయం. ఎందుకంటే అది చెప్పుకొని చాలా ఐ ఫీల్ సో ప్రౌడ్ అబౌట్ ఇట్. అండ్ ఈ సినిమాలో 4 సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేనే చేశాను. మామూలుగా కన్నా కొంచెం ఎక్కువ టైమే తీసుకున్నాను, విసిగిపోయేంత టైం తీసుకున్నాను. బట్ నన్ను భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ గారు, కిషోర్ గారు అండ్ ప్రసాద్ సార్, థ్యాంక్స్ అ లాట్. అండ్ పూర్ణిమ గారు, మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ట్యూన్స్కి ఎగ్జాక్ట్గా ఫీల్ చేశారు ప్రాపర్గా. ఆ ఫీల్, ఎమోషన్, ప్రతి సందర్భాన్ని కంప్లీట్గా దాన్ని ఎన్హాన్స్ చేసేలా నాకు లిరిక్స్ ఇచ్చారు. ఎందుకంటే లిరిక్స్ లేకపోతే నేను ఎంత ట్యూన్ చేసినా తనానా అలాగే ఉంటుంది. బట్ థ్యాంక్స్ అ లాట్ అండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు డిఓపి మా వెంకట్ గారు, చాలా బాగున్నాయండి. నాకు అంటే కొన్ని నేను ఆడియో పర్సన్ కదా, సో నాకు విజువల్స్ చాలా వాల్యుబుల్ అనిపిస్తాయి. ఎందుకంటే ఆడియో ఒక్కటే వెళ్ళారు, విజువల్స్ షేర్ చేసుకోవడానికి, చాలా ప్రౌడ్గా ప్రజెంట్ చేసుకోవడానికి అసలు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే ఇక్కడ నుంచి ఇవాళ సోషల్ మీడియా పగిలిపోతుంది, నా ఇన్స్టాగ్రామ్. థ్యాంక్స్ అ లాట్ వెంకట్ గారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఖాన్ అండ్ సాహితి గారు, అద్దరిపోయారు స్క్రీన్ మీద. అసలు క్యూట్గా, బ్యూటిఫుల్గా, 2 రకాల చెప్పాలి, చాలా బాగున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సాంగ్కి తగ్గ ఎలిగెన్స్ అండ్ అదన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. మ్యూజిక్ ఎంత చేసినా కూడా విజువల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు విజువల్స్ వీళ్ళందరూ కలిపి, నాకేంటో నేను చేసినట్టు లేదు, వీళ్ళందరూ కలిసి నన్ను పైకి లేచి కూర్చోబెట్టిన ఫీలింగ్ వస్తుంది. థ్యాంక్స్ అ లాట్. అండ్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా వచ్చింది. డెఫినెట్లీ మీకు మూవీ చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఎస్పెషల్లీ మీరు టైటిల్ చూసి ఈ మూవీ మీరు ఆల్రెడీ టీజర్ వల్ల ఒక ఐడియా వచ్చి ఉంటుంది, కానీ టైటిల్ చూసి ఇదేదో సింపుల్ ఫ్యామిలీ డ్రామా అనుకోవద్దు. దెర్ ఇస్ సస్పెన్స్, దెర్ ఇస్ ఎ థ్రిల్లర్ అండ్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మూవీలో. ఒక్క మూవీలో లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. డెఫినెట్గా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ థ్యాంక్స్ లాట్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ హూ సపోర్టెడ్ మీ. నేను మామూలుగానే మళ్ళీ చెప్తున్నాను, మామూలుగానే ఎక్కువ టైం తీసుకున్నాను, బట్ దే గేవ్ మీ దట్. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ దిస్ ఛాన్స్. థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ముందు అసలు కళ్యాణం కమనీయం జీవితం అనే మాటను గుర్తు చేసుకోవాలంటే నాకు మా రవి గారే గుర్తొస్తారు. దీనికి ప్రారంభం ఆయన. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక రైటర్కి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అనే కార్డు వేయడం అంటే గట్స్ ఉండాలండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ నా కళ, నా 12 ఏళ్ల కళ ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరూ రాయించుకున్నారు కానీ ఎప్పుడు ఎవరో పేరు వేయలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను దాని తర్వాత చెప్పాల్సింది మా ప్రొడ్యూసర్స్ కోసం, పైలా ప్రసాద్ గారు, అలాగే మా కిషోర్ సార్. మా కిషోర్ సార్ని ఎప్పుడు చూస్తున్నా రెడ్ బుల్ తాగిన ఫీల్ వస్తుందండి. అంటే అంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది మా సార్తో మాకు ఉన్నప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా షిట్ టైం అంతా మీరు మా వెనకట్లు ఉన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అలాగే మా మురళి అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ కొట్టి సార్ అంతే మాట్లాడుకుంటారు జనం దీనికోసం. వెయిట్ చేయండి. సినిమా ఆర్ఆర్ పగిలిపోయింది, మేము చూసి చాలా చాలా ఎక్సైట్ అయ్యాం. అదే ఎక్సైట్మెంట్ మీకు కూడా కలుగుతుంది. 100% నమ్ముతాం భయ్య. థ్యాంక్ యూ మురళి అన్న. అలాగే పూర్ణిమ గారు, థ్యాంక్ యూ మేడం. చాలా 4 పాటలు ఆడ ఒక్కళ్ళే రాశారండి. దీనిలో లవ్ సాంగ్ ఉంటుంది, అందులో సిమ్లా యాపిల్ ఇలాంటి పదాలన్నీ వాడారు.
అసలు మేడం మీరైనా కళ్యాణం గమనించి జీవితం రాశారు, ఈ పాట మీరు రాశారా అన్న క్వశ్చన్ ఉండిపోయింది మేడం మా టీం అందరిలో. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే నేను మా బ్యూటిఫుల్ పే ఖాన్ గారి కోసం, అలాగే మా సాహితీ గారి కోసం మాట్లాడాలి. ఖాన్ అన్న కాకినాడలో ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ అన్న, మీలాగే ఒక కెమెరామ్యాన్, అలాగే ఒక ఎడిటర్, అలాగే అన్నీ అన్న. తన స్ట్రగుల్ మామూలు కాదు. ఈరోజు స్టేజ్ మీదకి అంత ఈజీగా రాలేదన్న, ఎన్నో కష్టాలు పడ్డాడు ఇక్కడ దాకా రావడానికి. కానీ ఇట్స్ యువర్ టైమ్, యు గోయింగ్ టు వర్క్. అలాగే సాహితీ గారు మేడం, మీతో ప్రేమలో పడిన వాళ్ళు ఎవ్వరూ ఉంటారు, రాసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఈ సినిమాలో ఉన్నందుకు. అలాగే మా వెంకట్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంతో కష్టపడి మా కోసం మా మిడిమిడి జ్ఞానంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన మమ్మల్ని భరించారు. థ్యాంక్ యూ సార్. జగదీష్ అన్న, చంటి అన్న, చైతన్యమూర్తి, గీదల రాజు తాలూకా డైరెక్టర్ గారు దీనికి రచనా సహకారం అందించారండి అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా ఉన్నాయి, ఇది మీకోసం నేను చాలా మాట్లాడాలనుకుంటున్నా. అలాగే మా కో డైరెక్టర్ నా బంగారం సతీష్ ఎస్ఎస్కే గుర్తుపెట్టుకోలేదా, మీరు కూడా హీరోయే, ఖచ్చితంగా చూస్తారు ఇది కూడా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి, చాలా చేతులు అన్నీ ఊగిపోతున్నాయి, ఇంకా చాలా చెప్పాలని ఉంది, బట్ థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్ కుమార్ సిగిరెడ్డి. మా కళ్యాణం కమనీయం జీవితం సినిమాకి కోఆర్డినేటర్గా వర్క్ చేశాను. యాక్టర్ని కూడా. చాలా మంచి కంటెంట్ అండి, చాలా మంచి కంటెంట్. మళ్ళీ ఒక సినిమా చూస్తామా లాంటి సినిమాని మళ్ళీ గుర్తు చేసుకుంటారు. అండ్ పాటలు మెయిన్గా, పాటలు చాలా బాగుంటాయండి, మళ్ళీ అందరూ పాడుకుంటారు, అందరు ప్లేలిస్ట్లో మళ్ళీ యాడ్ అవుతుంది ఖచ్చితంగా మాత్రం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడాల్సింది త్వరగా ముగించేస్తా. మా రైటర్ అరవింద్ గారు చాలా టాలెంట్ పర్సన్ అండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ టాలెంట్ పర్సన్సే. థ్యాంక్ యూ సో మచ్ అన్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ రవి గారు కోఆర్డినేటర్ నించోబెట్టారండి యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమో నేనైతే ఏ స్పీచెస్లో చూడలే కోఆర్డినేటర్ వచ్చి మాట్లాడడం. దానికి కేవలం మా రైటర్ అరవింద్ అన్య, మా డైరెక్టర్ రవి గారు. ఇంకా వచ్చేస్తే మా పేరు సాహితీ గారు. స్టేజ్ మీద చెప్తున్నా అంటే ఆవిడ కూడా చెప్పలే, నా క్రష్ యాక్చువల్లీ ఆవిడ. చాలా మంచి యాక్టర్స్ అండి ఇద్దరు కూడా. అండ్ మెయిన్లీ మా దురాణికి మంచి పోటీ ఇచ్చింది మా విలన్ ఉదయాన్య. ఎక్స్ట్రాడినరీ యాక్టర్ అండి. ఈరోజు స్టేజ్ మీద లేరు కానీ చాలా మంచి యాక్టర్. వి మిస్ యూ అన్య. మీరు నెక్స్ట్ ప్రీలీజ్ ఈవెంట్కి వస్తారని కోరుకుంటున్నా. అండ్ నెక్స్ట్ మా డిఓపి వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా అరవింద్ గారు చెప్పినట్టు మమ్మల్ని చాలా భరించారు.